ముదిరాజ్ కార్పొరేషన్ కు 2000 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. గన్ పార్క్ వద్ద నెల్లి లక్ష్మీనారాయణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో 5 జిల్లాల పర్యటన మొదటి విడత బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ విధంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజుల చైతన్యమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతున్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఎక్కువ మంది మత్స్యకార వృత్తి, వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత పనులు, ఇతర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరినీ ఆదుకునేలా ముదిరాజులకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంజనీ కనిపిస్తలేవు అట్లా ఎందుకు వస్తలేవు. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. అమర్ రహే పండుగ సేన, అక్కడికి వెళ్ళాలండి. ఒక నిమిషం సార్, ఇటు చూడాలి అందరు ఒక్కసారి. అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు ముదిరాజులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఈరోజు వారిలో చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈరోజు బస్సు యాత్ర అమరవీరుల స్తూపం నుంచి మొదలుగా అవుతుంది. మొదటి విడతలో 5 జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకసారి ఈ బస్సు యాత్ర ముదిరాజుల హక్కుల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల రిజర్వేషన్ల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల అభ్యున్నతి కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల ఐకమత్యం కోసం, ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారము ముదిరాజుల్లో కూడా సీట్లు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని 60 లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను. దీన్ని విజయవంతం చేయాలని. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల హైదరాబాద్ గన్ పార్క్ వేదికగా ఈరోజు తెలంగాణలో ఉన్న ముదిరాజుల యొక్క సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కాపాడడం కోసం, ముదిరాజుల ఆత్మగౌరవాన్ని మళ్ళీ మేము పునర్వైభవంలో తీసుకురావడం కోసం ఈరోజు ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 2 డిమాండ్లను మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అందులో మొదటిది, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎలక్షన్లకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు వేకెన్సీ ఉన్న భర్తీలన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఈరోజు బీసీడీ నుంచి బీసీఏలకు ముదిరాజు లేకపోవడం వల్ల చాలా మంది ఈరోజు ఉద్యోగాలు పొందలేక చాలా దగ్గర వరకు వచ్చి కూడా అవకాశాలు కోల్పోయారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలనేది ఫస్ట్ డిమాండ్. ఇక 2వ డిమాండ్ వచ్చేసి బీసీలకు 44% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వం